మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పినైనా ఇట్టే తొలగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చూయించబోతున్నానండి. ఇందుకోసం ముందుగా ఈ విధంగా 2 స్పూన్ల వరకు వాము తీసుకోవాలి. వాము శరీరంలో ఉన్నటువంటి నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలండి. అంటే 2 స్పూన్ల వరకు వాము తీసుకున్నాం కదండి, జీలకర్ర 1 స్పూన్ వరకు తీసుకోండి. సో మీరు ఎక్కువ మోతాదులో రెడీ చేసుకుంటున్నా కూడా ఇప్పుడు నేను చూపించబోయేటువంటి మెజర్మెంట్స్ తోటి రెడీ చేసుకోండి. సో జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలండి. వాము 2 స్పూన్లు తీసుకుంటే జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే జీలకర్రలో సగం సోంపు తీసుకోవాలండి. అంటే 2 స్పూన్ల వాము తీసుకున్నాం కదండి, వాములో సగం జీలకర్ర తీసుకున్నాం, జీలకర్రలో సగం సోంపు తీసుకోవాలి. మీకు బాగా అర్థమవుతుంది చూడండి. ఒకవేళ మీరు ఒకేసారి ఎక్కువ మోతాదులో రెడీ చేసుకున్నా కూడా ఈ విధంగానే రెడీ చేసుకోండి. అయినా అంత అవసరం ఉండదండి. ఈ మాత్రం పౌడర్ తోటే మీకు నొప్పులన్నీ ఇట్టే తగ్గిపోతాయి. మీరు గమనిస్తారండి నొప్పులు తగ్గిపోవడాన్ని. అలాగే ఇందులోకి మనం కొద్దిగన్ని యాలకులు కూడా తీసుకోవాలండి. యాలకులు మంచి రుచిని ఇస్తాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి. 5 వరకు యాలకులు తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పొడి ఎంత లేదన్నా కానీ మనకు వారం రోజుల వరకు వస్తుంది. వారం రోజులు మనం వాడితే సరిపోతుందండి. సో 5 యాలకులు తీసుకున్న తర్వాత ఇక ఇందులోకి గుమ్మడి గింజలు తీసుకున్నానండి. పంప్కిన్ సీడ్స్ మనకు సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అలాగే కిరాణా షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటాయి. గుమ్మడి గింజలు 1 స్పూన్ వరకు తీసుకున్న. గుమ్మడి గింజల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నొప్పులను తొలగించడానికి, శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ అందుతాయండి. సో 1 స్పూన్ వరకు గుమ్మడి గింజలు తీసుకోండి. అన్నీ కూడాను నేను స్పూన్ల చొప్పున చెప్తున్నా చూడండి, మీరు రెడీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. సో మీరు నొప్పులు తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ నొప్పులు రాకుండా ఉండడానికి కూడా మీరు తరచూ ఇక యూజ్ చేస్తూనే ఉండొచ్చు. శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల నొప్పులు, అలాగే అన్ని రకాల రోగాలకు చెక్ పెట్టేస్తుందండి ఈ రెమెడీ. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎముకలకి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న నొప్పులన్నీ, అంటే నడుము నొప్పి, మెడాల నొప్పి, పాదాల నొప్పి, సో అలాగే చాలామంది ఆర్థరైటిస్ వంటి సమస్యలతోటి కూడా బాధపడుతూ ఉంటారు. ఏ సమస్యనైనా ఇట్టే తొలగించేటువంటి పవర్ఫుల్ రెమెడీ అండి. ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా స్టీల్ కడాయి పెట్టుకోండి. సో అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ యూజ్ చేయొద్దండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. లేదంటే మీరు ఐరన్ కడాయి అయినా యూజ్ చేయొచ్చు. ఐరన్ కడాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో దూరగా వేయించుకోవాలండి, అసలు మాడనివ్వకూడదు. ఇవి వేపేటువంటి క్రమంలో నూనె కానీ నెయ్యి కానీ అసలు వాడొద్దండి. సో డైరెక్ట్ వీటిని వేపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని వేపండి. అలా చేయడం వల్ల ఏంటంటే మాడకుండా ఉంటాయి. సో నాన్ స్టిక్ లాంటివి మీరు అసలు యూజ్ చేయొద్దండి. నాన్ స్టిక్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది, చాలా అనారోగ్య పాలవుతారండి. ఒకవేళ మీ ఇంట్లో నాన్ స్టిక్ పాత్రలు ఉన్నా అసలు యూజ్ చేయొద్దండి. సో అల్యూమినియం కూడా మ్యాక్సిమం యూజ్ చేయకపోవడం అనేది మంచిది. స్టీల్ కానీ లేదంటే ఐరన్ కానీ మనం యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ సమయం ఏం పట్టదండి. సిమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇదివరకు చూపించినటువంటి రెమెడీస్ చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. సో నరాల నొప్పులతోటి బాధపడుతున్న వారికి కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఏ సమస్య ఉన్నా సరే ఈ రెమెడీని ట్రై చేయండి, 100% ఫలితం ఉంటుంది. ఇక వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మెత్తగా అవుతుందన్నమాట. చల్లారినప్పుడు ఏంటంటే కాస్త బరగ్గా పొడి అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మెత్తగా పొడి అనేది మనకు తయారవుతుందన్నమాట మిక్సీ పట్టడం వల్ల. సో ఇక వేరొక బౌల్లోకి ఈ విధంగా సపరేట్ చేసుకుందామండి. సో ఒకరోజు మనం 1 స్పూన్ కూడా ఉపయోగించాం కాబట్టి ఖచ్చితంగా వారం రోజులకైతే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఏంటంటే ఇంత మెత్తగా రాదనమాట, కాస్త బరగ్గా వస్తుంది పొడి. ఇక మనం ఏ విధంగా దీన్ని తీసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా కొద్దిగంత వాటర్ని వేడి చేసుకోవాలండి. మరీ వేడిగా అవసరం లేదు, టీ తాగేంత వేడిగా ఉంటే సరిపోతుందండి. సో ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఇక 1 గ్లాస్ వరకు మనం రాత్రి పడుకోబోయే ముందు తాగాలి కాబట్టి గ్లాస్లోకి ఈ విధంగా వాటర్ని తీసుకోండి. ఇక ఈ విధంగా ఇంత మాత్రం పొడి అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, సగం చెంచా పొడి అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇది వచ్చేసి రాత్రి తీసుకోవాల్సినటువంటి డ్రింక్. ఉదయం తీసుకోవడానికి వేరొక డ్రింక్ ఉందండి, అది కూడా చూపిస్తాను. సో ఇక ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రాత్రి భోంచేసి ఇక పడుకుంటామనంగా ఈ డ్రింక్ తాగిన తర్వాత కొద్దిసేపు మీరు నడవగలిగిన వారైతే కొద్దిసేపు నడిచే ప్రయత్నం చేయండి. సో ఎంత ఎక్కువ వయసున్నా సరే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మాకు వయసు ఎక్కువ ఉంది, మాకు ఈ రెమెడీ పని చేయదేమో అని అస్సలు అనుకోవద్దు.
ఎవ్వరికైనా ఎంత వయసున్న వారికైనా పనిచేస్తుంది. ఇక ఈ పొడిని మనము శుభ్రంగా ఉన్నటువంటి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా సరే అసలు పురుగు పట్టదు, పాడవదు. చాలా టేస్టీగా ఉంటుందండి డ్రింక్. ఇక ఉదయానికి డ్రింక్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు పొడి మనం రెడీ చేసుకునేది రాత్రి పడుకోబోయే ముందు తాగేటువంటి డ్రింక్ అనమాట. ఇక ఉదయానికి డ్రింక్ రెడీ చేసుకోవాలి కదా, ఇందుకోసం పాలు తీసుకోండి. 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ రెమెడీని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఉదయం పూట రెమెడీని, సో రాత్రిపూట నేను చూపించినటువంటి రెమెడీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెడీ చేసుకోండి. ఏ వయసు ఉన్నవారైనా సరే ఉదయం రెడీ చేసుకున్నటువంటి ఈ రెమెడీని కాస్త పలుచగా తీసుకోండి పాలు. ఎందుకంటే పెద్ద వయసు ఉన్నవారు, చిన్న పిల్లలు ఒకేలాంటి వారనమాట. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదండి, పాలు అరగవన్నమాట. సో పెద్ద వయసు ఉన్నవారు ఈ రెమెడీని రెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే కాస్త పలుచగానే తీసుకోండి పాలు, చిక్కగా కాకుండా. 50 సంవత్సరాల నుంచి నీకు తక్కువ వయసు ఉన్నవారైతే కాస్త స్ట్రాంగ్గానే తీసుకోండి పాలు. కాస్త చిక్కగా ఉన్నా కూడా పర్లేదు, అరిగించుకోగలిగిన శక్తి ఉంటుంది. కాస్త 50 సంవత్సరాలు పెరిగిన వారికైతే అరిగించుకునే శక్తి ఉండదు కాబట్టి కాస్త పలుచగా తీసుకోండి. క్లియర్గా చెప్పాలి కదండి. సో ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోని తామర గింజలతో తయారు చేసినటువంటి ఫూల్ మకానా అని మనకు సూపర్ మార్కెట్లలో అలాగే కిరాణా షాపులో దొరుకుతున్నాయి. వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వందల రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసేటువంటి శక్తి ఉంది ఫూల్ మకానాకి. సో ఇవి ఫస్ట్ కాస్త గట్టిగా ఉంటాయి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు వీటిని వేసి కాసేపు మిక్స్ చేస్తూ ఉండాలండి. మంచి సాఫ్ట్గా తయారవుతాయి. అటుకులు ఏ విధంగా నానతాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నానతాయి అనమాట. సో ఇందులోకి చిటికెడంతా పసుపు తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మకాన, పసుపు, పాలు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూనే ఉండండి 2 నిమిషాల పాటు. సో మకాన మంచిగా సాఫ్ట్గా నానుతుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు, 5 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ రెమెడీ వచ్చేసి పర్టికులర్గా ఉదయం పూట తీసుకోవడానికి రెడీ చేసుకుంటున్నామండి. మనం ముందుగా రెడీ చేసుకునేది రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడానికి. సో టీ కాఫీలు అలవాటు ఉన్నవారు టీ కాఫీలు కాకుండా ఈ డ్రింక్ని తాగండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోని మరికొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటాం, అవి కూడా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తాగడానికి కూడా. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ గ్లాసులో అయితే తాగాలనుకుంటున్నామో ఆ గ్లాసులో ఈ విధంగా కాస్త ఎక్కువ మోతాదులోనే తాగండి. కాల్షియం లోపం ఉండదు, నొప్పులన్నీ తొలగిపోతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఎంత వయసు వచ్చినా సరే మనం వేలు డాక్టర్లకు పెట్టే కంటే ఈ విధంగా మనం కడుపులోకి తీసుకోవడం వల్ల చాలా మంచిదే కదండి. డాక్టర్లు కూడా మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి అనే చెప్తారు. కానీ సో ఎవరు కూడాను ఈ నొప్పులు తగ్గించేటువంటి పెయిన్ కిల్లర్ లాంటి టాబ్లెట్స్ తీసుకోమని చెప్పారండి. కిడ్నీలు పాడవుతాయి, చాలా అనారోగ్యం పాలవుతారు. నొప్పులను అప్పటికప్పుడు తగ్గిస్తాయి తప్పితే మాత్రలు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇందులోకి కొద్దిగంత బెల్లం పొడి తీసుకోండి. అది కూడా షుగర్ లేని వారైతే బెల్లం పొడి తీసుకోండి. అలాగే కొద్దిగంత నేను యాలకుల పొడి కూడా ఇందులో కలుపుతున్నానండి. యాలకుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అంతేకాదండి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. సో ఇందులోకి కొద్దిగంత యాలకుల పొడి అండి, ఎక్కువ అవసరం లేదు. 1 యాలకును ఈ విధంగా పొడిలాగా చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆ రెమెడీ రాత్రిపూట తాగాలి. ఈ రెమెడీని ఉదయం పడగడుపున తాగండి. పడగడుపున కాకపోయినా లేవంగానే చాలామంది ఒక గ్లాస్ వరకు వాటర్ తాగి అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి. తర్వాత ఈ డ్రింక్ని తాగండి. సో కొద్దిగా మనము టీ ఏ విధంగా అయితే తాగుతామో ఆ విధంగా తాగాలన్నమాట. మరి వేడిగా ఉన్నప్పుడు తాగనవసరం లేదండి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న మూతను అలాగ క్లోజ్ చేసి పెట్టేసి మనం బ్రష్ అది చేసుకునేపాటికి కాస్త గోరువెచ్చగా తయారవుతుందండి. తర్వాత ఈ మకానా ఉంటుంది కదండి, మకానాను ఒక్కొక్కటిగా నములుతూ సో తాగాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బెల్లం పొడి వేసాము, యాలకులు వేసాము, చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి తాగడానికి కూడా. సో ప్రతిరోజు ఈ విధంగా తాగే ప్రయత్నం చేయండి. రాత్రిపూట తాగేటువంటి డ్రింక్ రాత్రిపూట తాగండి. ఇది వచ్చేసి ఉదయానికి. శరీరంలో ఉన్నటువంటి నొప్పులను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ 2 రెమెడీస్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మనం తీసుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేవేనండి. సో మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారండి. నొప్పులు లేని వారు కూడా ఈ రెమెడీని తీసుకోవచ్చు, నొప్పులు రాకుండా ఉంటాయన్నమాట. సో మోకాళ్ళ దగ్గర నడుస్తున్నప్పుడు టకటకా సౌండ్ వస్తూ ఉంటుంది కదండి, ఆ సౌండ్ కూడా తగ్గిపోతుంది. శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కూడా అందుతుందండి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక పసుపు పాల విషయానికి వస్తే చాలా మందికి తెలిసే ఉంటుంది. అనారోగ్య సమస్యలను తొలగించడానికి పసుపు పాలు పెట్టింది పేరు. అలాగే ఈ మకానా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఆరోగ్య సమస్యలను నిర్మూలించి తిరిగి ఆరోగ్యంగా తయారు చేయడానికి ఈ మకానా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో ముందుగా మనం రెడీ చేసుకున్నాం
కదండి, ఆ డ్రింక్ వచ్చేసి రాత్రిపూట తాగడానికి. ఇప్పుడు పాలతోటి రెడీ చేసుకున్నది ఉదయం పూట తాగడానికి. తప్పకుండా ప్రయత్నించండి, 100% ఫలితం ఉంటుంది. ఏ వయసు వారైనా ఈ రెమెడీని తీసుకోవచ్చు. ధన్యవాదాలండి.